నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం ఆధునిక సమాజంలో సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, ఆన్లైన్ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తగ్గట్లుగానే మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. చాటింగ్, డేటింగ్ పేరుతో ఒక పెద్ద మాఫియానే నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి మోసమే హైదరాబాద్లోని మాదాపూర్లో వెలుగు చూసింది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గ్రైండర్ డేటింగ్ యాప్లో ఇద్దరు యువకులకు పరిచయం ఏర్పడింది. ఆ ఇద్దరిలో ఒకరు డాక్టర్. కొద్ది రోజుల పాటు చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే కలవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓఏ రూమ్ బుక్ చేసుకున్నారు. రూమ్కు వెళ్లారు. అయితే అక్కడ డాక్టర్పై అఘాయిత్యం చేయబోయాడు మరో యువకుడు. దాంతో డాక్టర్ నిరాకరించడంతో ఆగ్రహంతో దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బ్లాక్మెయిల్ చేశాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ప్రైవేటుగా కలిసిన విషయాన్ని ఇంట్లో చెప్పేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి చంపేస్తానని బెదిరించాడు. యువకుడి బెదిరింపులతో భయపడిన డాక్టర్ 5,000 రూపాయలు చెల్లించాడు. ఆ రూమ్ నుంచి బయటపడ్డాడు. కానీ బయటకు వచ్చాక కూడా డాక్టర్ను ఫాలో అయ్యాడు ఆ యువకుడు. నేరుగా ఆయన పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్ళాడు. న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, డాక్టర్ ఫ్లాట్కు వెళ్లిన నిందితుడు ఆయన పర్సులో ఉన్న మరో 3,000 రూపాయలను దోచుకున్నాడు. దీంతో వేధింపులు భరించలేక బాధిత డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. అయితే ఇదేం మొదటి కేసు కాదు. ఇలాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది నిలువు దోపిడీకి గురై ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో బోరు కొడుతుందనో, ఖాళీగా ఉన్నామనో సరదాగా చాటింగ్కు దిగితే ఇంకా అంతే సంగతులు. ఒకసారి వారి మాయలో పడితే రకరకాలుగా టార్చర్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, అంతిని కాడికి డబ్బులు దండుకుంటారు. కాబట్టి ఇటువంటి యాప్స్ పట్ల, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండడంతో పాటు ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు పోలీసులను తప్పనిసరిగా ఆశ్రయించాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.